ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మనం పెరిగినప్పటి నుంచి మాట్లాడుతున్నాం, తగ్గాక మళ్ళీ పెరిగాయి, మళ్ళీ తగ్గాయి. అంటే ఎలాగ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి కొంచెం ఈ తగ్గడం అనేది ఏమైనా మహిళలకి ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అంటే ఇదే ధరలు మనం ప్రీవియస్ మాట్లాడుకున్నాం డిసెంబర్ కల్లా తగ్గుతుందేమో అనేసి. మరి ఇంకొక వారం అయ్యాక డిసెంబర్కి వచ్చేస్తాం మనం. మరి ఇంకా తగ్గుతుంది అంటారా? ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అమాంతంగా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? బంగారం గురించి దాదాపుగా వారంలో 3 రోజులు మనం మాట్లాడుతూనే ఉన్నాం. బంగారంలో పరిస్థితులు ఖచ్చితంగా ఇదమిద్దంగా ఇదే జరుగుతుందని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రపంచ పరిస్థితుల్లో ఏ చిన్న మార్పు వచ్చినా దాని ఫలితం బంగారం మీద ఉంటుంది. స్థానికంగా ఉండేటువంటి పన్నుల రేట్లలో తేడాలు వచ్చినా కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. మనం ఇది కూడా చెప్పుకున్నాం. మనం ఒక ఇండియాలోనే తీసుకున్నట్టయితే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తీసుకుంటే, ఒక నగరం నుంచి మరో నగరం తీసుకుంటే కూడా రేట్లు తేడా ఉంటాయి. చివరికి 10,000 రూపాయల డిఫరెన్స్ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడే ఉన్నాయి. మనం ఒక 100 రూపాయలు 500 రూపాయలు రేటు తగ్గితేనో వెంటనే మనం అయ్యో ఇంత పెరిగిపోయిందని మనం బాధపడుతున్నాం, భయపడుతున్నాం. కానీ ఇక్కడిక్కడలోనే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా డిఫరెన్స్ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఒక్కో రాష్ట్రాన్ని బట్టి, ఒక పరిస్థితిని బట్టి, ముఖ్యంగా పోర్టు దగ్గరగా దానికి ఉండేటువంటి, ఎందుకంటే ఎక్కువగా ఈ వాహనాలు పోర్ట్లోంచి, సీ పోర్ట్లోంచి పెద్ద పెద్ద నౌకల్లో, వీటికన్నిటి కూడా భద్రతతో కూడిన నౌకల్లో వస్తాయి కాబట్టి నౌకాయానం దగ్గరగా ఉండేటట్టుగా ఉండేటువంటి ఏరియాల లోపల సీ పోర్ట్ ఉండే దగ్గరికి కొంచెం రేట్లు తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని, దానికి దూరంగా ఉండేటువంటి దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయని దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. ఢిల్లీలో చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అదే చూస్తే కొచ్చిన్లో చాలా తక్కువ రేటు, మన కేరళలో చాలా తక్కువ రేటు కనబడుతుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే బాగా తగ్గింది, మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ కొంచెం తగ్గింది. ఈ హెచ్చు తగ్గులు ఇక్కడిక్కడే నాట్యం చేస్తున్నాయి, వస్తూ పోతున్నాయి. 1,20,000 పైనే బంగారం అటు ఇటుగా తిరుగుతూ ఉంది. 1,50,000 పైనే మనకు వెండి కిలో కూడా అటు పైన కింద తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 1,23,000 దాకా వచ్చినట్టు కనబడుతుంది. అలాగే 1,60,000 పైన మనకు వెండి కూడా కనబడుతుంది. ఈ రేట్లు ఇలాగే కొద్దిగా తగ్గుతుంటాయి, కొంచెం పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. దాదాపుగా డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి. డిసెంబర్ మనకు 30 దాకా, జనవరి 1 వరకు దాదాపు ఇదే పరిస్థితులు నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పెద్ద మార్పులు డాలర్కి సంబంధించినటువంటి విలువలు కూడా దానిలో ఏమాత్రం తగ్గుదల కనబడని పరిస్థితి ఏర్పడుతుంది. స్టాక్ మార్కెట్లు కూడా చక్కగా బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా రోజు రోజు కొద్దిగా డెవలప్ అవుతూ ఉంది. తర్వాత దాంతోపాటుగా వేరే పన్నులలో కూడా పెద్ద మార్పు ఏం రాలేదు. యుద్ధాలు కూడా పెద్దగా చెప్పుకోదగినట్టు యుద్ధం ఒక యుక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రమే ఇప్పుడు నడుస్తూ ఉంది. గాజా సంబంధించినటువంటి ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయింది దాదాపుగా. కాబట్టి యుద్ధాలు కూడా పెద్దగా లేవు చెప్పుకోదగినవి. అన్ని పరిస్థితులు ఇప్పుడు ఒక రకంగా ఒక స్తబ్దమైన వాతావరణం ఉంది. ఈ స్తబ్దమైన వాతావరణంలో మనకు ఎప్పుడు కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు తక్కువ. ఏదైనా ఫ్లక్చువేషన్స్ వస్తే రేట్లు పెరగడానికి అవకాశం. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చాయి, బాగా పెరగడం కానీ బాగా తగ్గడం కానీ టకటక పడిపోవడం కానీ జరిగితే అయ్యో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మనకు బాగా తగ్గిపోతుంది, బంగారంలో పెడితే నాకు స్థిరంగా ఉంటుందని చెప్పి ఇటువైపు రావడానికి ఎక్కువ మంది బంగారం డిమాండ్ పెరిగిపోతుంది, బంగారం రేట్లు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ప్రశాంతంగా నడుస్తుందో, పెరుగుతూనే ఉందో, పెట్టుబడులంతా అందులోకి వెళ్ళిపోతారు తప్ప బంగారం మీద పెట్టాలనే కోరిక పెద్దగా ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే రేటు ఇదే రకంగా ఫ్లక్చువేషన్ కొంచెం పెరగడం తగ్గడం వస్తే, కింది దాకా వస్తే 1,00,000 వరకు రావడానికి బంగారానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం పోవడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే 140, 150 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది ఎట్లా పెరుగుతుందా తగ్గుతుందా అని ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం చెప్పగలిగే పరిస్థితి లేదు. ఒక్కటే చూడాలి మనం, 15 డేస్ 20 డేస్ ఒకవేళ ట్రెండ్, ఒక 15 రోజులు 20 రోజులు ఒకే ట్రెండ్లో పెరగడమే తప్ప తగ్గని పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇక పెరుగుదలకే అవకాశం చాలా ఎక్కువ ఉందని మనం భావించవచ్చు. అలాగే ఒక 15 రోజులు 20 రోజులు మనకు తగ్గుదలే కనబడినట్టయితే తగ్గడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా పెరగడానికి అవకాశం లేదని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ 1 మంత్లో జరిగింది ఏంటంటే 3 రోజులు పెరుగుతోంది, 3 రోజులు తగ్గుతోంది, ఓ రోజు తగ్గుతుంది, ఓ రోజు పెరుగుతోంది. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్ లోపల పెరుగుతుందా తగ్గుతుందా ఏం కాబోతుందని చెప్పడం అనేది ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద గోల్డ్ లోపల నిపుణులైనా చెప్పడం చాలా కష్టం. అంటే ఇన్వెస్టర్స్ కూడా టర్న్ అవుతున్నారు, గోల్డ్ వైపు వెళ్ళట్లేదు అనేది ఒక టాక్ అయితే ఉంది సార్. నిజమే అంటారా? ఈ ధరలు తగ్గుతున్న క్రమం లోపల చాలామంది వేరే వైపు టర్న్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి కూడా జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే.
రెండోది ఏంటంటే వెండికి మాత్రం ఏంటంటే డెఫినెట్గా స్థిరత్వం ఉంటుంది అనే భావన మాత్రం ఉంది. వెండి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఎవరైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే వెండిలో పెట్టుబడి పెట్టండి. వెండి మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది. ఈ వెండి ఒక ఆభరణాలకే కాకుండా వాహనాల్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు, సెమీ కండక్టర్స్లో ఉపయోగిస్తున్నారు దాన్ని. దాంతో పాటుగా మనకు సోలార్ దాంట్లో సిస్టంలో ఉపయోగిస్తున్నారు, ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ఇలా రకరకాలుగా వెండిని రోజు రోజుకు విస్తరించేటువంటి పరిధి పెరుగుతోంది కాబట్టి మరి దాన్ని ఎక్కువగా మనం తీయడానికి కూడా చాలా కష్టం. రెండోది దీనికి తోడుగా అమెరికా లోపల అతి విలువైన లోహాలు ఏవైతే ఉన్నాయో ఆ లోహాల జాబితాలో వెండిని కూడా చేర్చారు. ఇంతకుముందు అతి విలువైన లోహాల్లో వెండి లేదు. ఇప్పుడు రాగి వెండిని కూడా చేర్చడం వల్ల వీటికి విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడే అవకాశం, వీటికి వేరే పెట్టుబడులు ఎక్కువ పెట్టడానికి పాసిబిలిటీస్ ఉండేటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కాబట్టి వెండి రేటు పెరగడానికి పాసిబిలిటీస్ కనబడుతున్నాయి తప్ప బంగారం రేటు మాత్రం పెరగడానికి అంత స్పష్టంగా మనకు అవకాశాలు కనబడడం లేదు. పెరగకపోవచ్చేమో అనే ఎక్కువ మంది భావిస్తున్నారు. పెరిగినా కొద్దిగా తేడాలు ఉంటాయి తప్ప గబుక్కున ఒకేసారి మళ్ళీ ఇంతకుముందు అనుకున్నట్టుగా 2 లక్షలకు వెళ్ళిపోతుందేమో అనే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ఒక 10,000 రూపాయల డిఫరెన్స్ తోటి అటు ఇటుగా ఊగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటు ప్రయాణం చేసే అవకాశం ఉన్నాయి. ఏదైనా పెద్ద మార్పు సమాజంలో సంభవిస్తే తప్ప ప్రపంచంలోనే సంభవించాలి. ఒక భారతదేశం మీద సంభవించడానికి సంబంధం కాదు. ఒక భారతదేశంలో పన్నుల వల్ల కొద్దిగా 500 రూపాయలు 1000 రూపాయలు డిఫరెన్స్ పెరిగే అవకాశాలు ఉండొచ్చు, తగ్గే అవకాశం ఉండొచ్చు తప్ప అంతకన్నా తేడా ఉండవు. కానీ ప్రపంచంలో జరిగే సంఘటనలు మాత్రం ఇది ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. డెఫినెట్గా మార్పు చేర్పు జరగాలంటే ప్రపంచ పరిధిలో జరిగేటువంటి ఏ ఒక్క సంఘటన అయినా దీనికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, జరగకపోవచ్చు, జరగవచ్చు, మనకు తెలియదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి గుడ్డిగా ఏదో పెరిగిపోతుందని చెప్పడం కానీ, గుడ్డిగా తగ్గిపోతుందని చెప్పడం కానీ సరైనది కాదు. కొనదలుచుకున్న వాళ్ళు కూడా నిలకడగా వచ్చేదాకా, బ్యాలెన్స్ వచ్చేదాకా ఆగడమే మంచిది. తొందరపడి కొనొద్దని మనం మరొకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.